వందనాలు. నేను మా ఇంటి దగ్గర జరుపుకోవాల్సిన కోరిక ఇది, కానీ అనుకోని రీతిగా నా పిల్లలు రాలేకపోయినందుకు, అయినా నాకు ఇంతకన్నా ఇంకా ఎక్కువ సంతోషాన్ని నా ఆడపడుచు కుటుంబంలో నాకు ఇచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మీ అందరిలో ఈ పాల్పంచుకుని ఈ నేను వేడుకలను జరిపించుకోవడానికి నాకు చాలా సంతోషంగా ఉంది. మరి ఒకసారి మీ అందరికీ ధన్యవాదాలు. అయితే హైదరాబాద్ మేమంటే మమ్మల్ని ఎంతో గౌరవంగా మరి ఎంతమంది పిల్లలు అయినా కూడా ఎంతో గౌరవంగా ఎంతో ప్రేమగా మమ్మల్ని ఎంతగానో ప్రేమించేవాడు అనమాట. చెల్లెళ్ళు అంటే చాలా ప్రాణంతో సమానంగా మమ్మల్ని అలా గౌరవించేవాడు. మరి తీసుకెళ్ళి మమ్మల్ని హైదరాబాద్లో పెట్టి మమ్మల్ని మా పిల్లల్ని అందరికీ ఉద్యోగాలు ఇప్పించి మరి ఎంతగానో మా కుటుంబాన్ని కూడా మమ్మల్ని కూడా పైకి తీసుకొచ్చాడు అనమాట. మరి తెలియని రీతిగా నేను వెళ్ళి చూసి వచ్చాను. మరి ఒక నెల రోజులు అమ్మాయి దగ్గర ఉండాలి. ఎందుకంటే నెల రోజులు హైదరాబాద్లో ఉండి చూసి అమ్మాయి దగ్గర ఉండి ఇంటికి వచ్చేసాను. వచ్చిన 4-5 రోజులకి అమ్మాయికి యాక్సిడెంట్ అయి చనిపోయాడు. నేను ఎంతగానో కుంగిపోయేసుకుని ఆ రోజు నుంచి ఇప్పుడు కూడా హైదరాబాద్ వెళ్ళాలంటే అసలు వెళ్ళలేకపోతున్నాను, చూడలేకపోతున్నాను. ఆ స్థలంలోకి వెళ్ళాలంటే కూడా ఎంతగానో బాధతో మరి వెళ్ళలేకపోతున్నాం. మరి దేవుడు మరి ఇంతవరకు కూడా కాపాడి మరి పిల్లలు కూడా అందరం కూడా మరి దేవుడు ఇంతవరకు ఆరోగ్యంగా ఉంచినందుకు దేవునికి వందనాలు. మరి మా వదిన ఒంటరిగా ఉంటుందంటే మరి ఎంతగానో నేను బాధపడుతూ ఉన్నాను అనమాట. మా కుటుంబం అంతా కలిసి అంత ఆనందంగా సంతోషంగా ఉండేవాళ్ళు అన్నమాట. అటువంటిది మరి అందుకే మరణంతో చల్లా చెదురైపోయినట్టు అయిపోయింది. కుటుంబం అంతా కూడా ఎక్కడోళ్ళు అక్కడే ఆగిపోవాల్సి వచ్చింది. మరి అంతకుముందు అయితే అన్నయ్య ఉన్నప్పుడు పండుగలని పోవాలని ఆదివారంలోనే పండుగ అన్నమాట. ప్రతి పండుగని కొడుకు తీసుకుంటే పిల్లలందరూ వచ్చి మరి ఆయన కోసం కలిగలాట పనులు చేసి మంచి విందుని తయారు చేసుకునేవాడు పిల్లలకి. మరి అటువంటి ఈ రోజులు పిలిచి మరి రెండయ్యా అని పిలిచేవాళ్ళు లేక పిల్లలు మరి ఎక్కడోళ్ళు అక్కడ ఆగిపోవాల్సి వచ్చింది. మరి దేవుని చిత్తం అయితే మరి అందరం కూడా ఇక్కడ కలుసుకుని మరి మరొకసారి మరి దేవుని స్థుతించడానికి దేవుడిచ్చిన ఈ గొప్ప సమయాన్ని బట్టి కూడా దేవునికి వందనాలు. మరి తెలియని రీతిగా మరి ఇక్కడ దేవుని సన్నిధిలో మరి చేరి మేము అందరం కూడా దేవుని స్థుతించడానికి దేవుడిచ్చిన గొప్ప సమయాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాం. ఇటువంటి ఆరోగ్యం మరి సంవత్సరం కూడా దేవుని మర్చిపోకుండా మరి అన్ని జ్ఞాపకార్థంగా ఇంటి నుంచి జరుపుకోవాలని దేవుని వేడుకుంటున్నాం. దేవుని